అంటే బీసీలను బ్యాక్వర్డ్గానే చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా బ్యాక్ బోన్ క్యాస్ట్ లాగా చూసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలవాలని జగన్మోహన్ రెడ్డి గారు వీరి కోసం ఎంత ధైర్యంగా ఆనాడు అంబేద్కర్ గారు జ్యోతిరావు పులే ఆలోచనల ప్రకారం పరిపాలన చేస్తూ ఉన్నారో ఈ పరిపాలన అనేది ఈ రోజుతో ఆగేది కాదు. భావితరాల భవిష్యత్తుకు ముడివేసినటువంటి పరిపాలన. సహాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన కులాలను కాపులాగా కాపు కాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అండగా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనను తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పాలని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన కాల రాసినటువంటి చంద్రబాబు మన మీద నిగూఢంగా మన మీద ఉన్న వ్యతిరేక భావాన్ని ఆయన పరిపాలనలో చూపించిన తీరుని ఎండగట్టి రేపు 2024 ఎన్నికలలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కలిసి బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు. పోటీ చేసినాక అధికారంలో చంద్రబాబు వచ్చినాక వాళ్ళని ఎగిరి మోకాలతో తంతే వాళ్ళే ఈ పవన్ కళ్యాణ్ మీ అంతు చూస్తా, మీ పార్టీ ఎందుకు పనికిరాదని చెప్పాడు. ఆ బీజేపీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఈయన పరిపాలన చేశాడు. 640 వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్క వాగ్దానం కూడా నిర్వర్తించకపోగా ఈ రాష్ట్రంలో రైతులు అలోలక్షణ అన్నారు. పేదవారి యొక్క స్థితిగతులు మారలా. ఎస్సీ ఎస్టీ బీసీలను దారుణంగా మోసం చేసిన తీరు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే గమనించి రేపు 2024 ఎన్నికలలో చంద్రబాబు అనే గజరంగం నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి అవసరమని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్ర ఏర్పాటు జరిగింది.